రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రథాలపేట అంబేద్కర్ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కతుల్గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, గండేపల్లి బాబీ, వర్ధినీడి సుజాత, సోమరౌతు లలిత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బత్తుల సాయి, బోనాసుల శివ, వజ్రపు బాబీ, వజ్రపు వీరేష్, బత్తిని రాజశేఖర్, పశ్చిమల్ల అప్పలరాజు, పెదపాటి రాజేష్, ఉలవల భూషణం, ముమ్మడి శ్రీను, ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, నల్లమిల్లి పవన్ కుమార్, ఆలీ వల్లూరి శ్రీను, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్గనైజర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మమ్మ ఆహ్వానించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. జై భీమ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా మా కత్తలగూడ యువకులందరూ కలిసి ఈ విధంగా ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాను. తెలియజేస్తున్నాను. ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత, మహిళల పక్షపాతి, అట్టడుగు వర్గాలందరి అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాల్ని పరిశీలించి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రసాదించి అందరికీ మార్గదర్శమై ఆయన ఎక్కడున్నా కూడా సజీవంగా ఉన్నట్టుగా ఈరోజు భారత రాజ్యాంగం మనకందరికీ కూడా మార్గదర్శనంలో ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తున్నాం. అయినప్పటికీ కూడా చాలా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ప్రభుత్వాలు చేయాల్సింది కూడా చాలా ఉంది. ఎందుకంటే అట్టడుగు వర్గాలు ఇంకా ప్రతి ఒక్కరూ సొంత ఇంటి వారు కావాలి, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా చదువుకోవాలి, అందరూ అన్ని హక్కులు పొందాలి. వైద్యం దగ్గర నుంచి అన్ని కూడా పొందాల్సిన అవసరం ఉంది. ఇంత భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అసమానతలు ఉండే పరిస్థితుల నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ ఆశయాల సాధనతో ప్రభుత్వాలు నడిస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిస్వార్థంగా సమసమాజ స్థాపనకు కృషి చేస్తే తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ విధంగా అందరికీ చదువు, అందరికీ వైద్యం, అందరికీ అన్ని అవకాశాలు దక్కే విధంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. మరి మేమందరం కూడా ఈరోజు ఈ కత్తులగూడెంలో, పిఠాపురం నియోజకవర్గంలో కత్తులగూడెంలో పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరూ కలిసి అంబేద్కర్ గారి 135వ జయంతిని చాలా ఘనంగా అందరూ కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ఆర్గనైజర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ